హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు వారాహి అమ్మ నవరాత్రుల్లో రెండో రోజు ఏ విధంగా చేసుకున్నానో చూడండి ఒకసారి. అమ్మకి నైవేద్యం పులిహోర, గెన్సిగడ్డ అండి, ఇది చిలకడ దుంప అంటారు కదా, చిలకడ దుంప పెట్టాను. అమ్మకి అన్ని దీపం కుందులు అన్నీ అలంకరించుకుంటున్నాను. కందదీపం చుట్టూ పూలు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. ఈ 9 రోజులు ఒక పవిత్రమైన రోజులండి. అమ్మకి అభిషేకం ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఫస్ట్ రోజు అమ్మకి పసుపుతో చేశానండి. జువ్వాది వేస్తున్నాను చూడండి. అమ్మకి సుగంధభరితులైన జువ్వాది వేస్తున్నాను. ఈరోజు కుంకుమతోనండి అభిషేకము. కుంకుమతో చేస్తున్నానండి జువ్వాది వేసి. ఏకవత్తి వెలిగించుకుంటున్నాను. ఏకదీపం అండి. ముందుగా గణపతికి పూజ చేసుకుంటున్నాను. ఏ పూజకైనా అండి ముందు గణపతికి పూజ చేసుకొని అంత బెల్లం నైవేద్యం ఇస్తే ఆయన ఏ దోషాలు లేకుండా చూస్తాడు. ప్రతి పూజకి గణపతికి ముందు పూజ చేయాలండి. తర్వాత అమ్మని తీసుకొని పళ్ళెంలో పెట్టుకొని చూడండి అమ్మ ఎంత అలంకరణగా ఉందో, గాజులు మాల వేశాక. అంతేనండి, అమ్మ నిజంగా ఎంతో ఇదండి, అసలు చెప్పలేం. ముందుగా పన్నీరుతోనే చేసుకుంటున్నానండి. పన్నీరుతో అభిషేకం చేస్తున్నాను. ముందుగా పన్నీర్ స్నానము చూడండి. ఒక్కసారి అభిషేకం చేస్తూ ఉంటే చేయాలని అనిపిస్తుందండి. అసలు ఒక రోజంతా చేసినా కూడా తనివి తీరదు తెలుసా అమ్మకి అభిషేకం చేస్తుంటే. అభిషేకం చేసేటప్పుడు ఒక పువ్వు సమర్పించుకొని అభిషేకం చేయాలండి. పన్నీర్తోనే అభిషేకం చేసుకుంటున్నాను ఫస్ట్. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు జువ్వాది కుంకుమ వాటర్ కలుపుకొని కుంకుమతోటి రెండో రోజు కుంకుమతోటి అభిషేకం చేసుకుంటున్నానండి. ఓం వారాహి దేవ్యాయ నమః, ఓం వారాహి దేవ్యాయ నమః, ఓం వారాహి దేవ్యాయ నమః అనుకుంటూ చేసుకుంటున్నాను. చూడండి అమ్మకి అభిషేకం చేస్తూ ఉంటే ఇంకా చేయాలని అనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి అభిషేకం. ఖచ్చితంగా మీరు కూడా అమ్మకి అభిషేకం చేసుకోండి. చూడండి లాస్ట్ ఆ కుంకుమ అంతా అమ్మ దగ్గర పడుతుంటే ఎంత బాగుంటుందో చూడండి. చూడండి ఎంత అసలు చాలా సంతోషంగా ఉంటుందండి. అసలు జువ్వాది కలిపి నా కుంకుమతోటి అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం అయిపోయిందండి. అభిషేకం అయిపోయాక ఒక్కసారి అమ్మకి హారతి ఇవ్వాలండి. అమ్మకి హారతి ఇస్తున్నాను. ఏ దేవుళ్ళకైనా అండి మనం అభిషేకం అయిపోయాక ఒక్కసారి హారతి ఇచ్చి తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి మళ్ళీ చేసి అప్పుడు మనం పూర్తి అలంకరణ చేసుకోవాలండి.
ఆ హారతిని మనం కూడా కళ్ళకద్దుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళతోటే మళ్ళీ పూర్తిగా అభిషేకం చేసుకుంటాము. ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరు తొక్కని చోట, పారే నీళ్ళల్లో, చెట్లలో అట్లా వేసుకోవాలండి. ఎక్కడంటే అక్కడ పారపోయకూడదు. ఇప్పుడు మంచి నీళ్ళతోటే మళ్ళీ ఒక్కసారి అమ్మని మొత్తం అభిషేకం చేసుకొని మంచి క్లాత్ తీసుకొని అమ్మని మంచిగా తుడుచుకొని అమ్మని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ 9 రోజులు ఇలాగే చేసుకోండి. రోజుకు ఒక్కొక్క, నిన్న పసుపుతో చేసుకున్నాను, ఈరోజు కుంకుమతోటే, అట్లాగా రోజుకు ఒక్కొక్క సుగంధ ద్రవ్యాలతో చేసుకొని అమ్మకి గాజులు మాల వేస్తున్నాను. చూడండి ఎంత అలంకరణగా వచ్చేస్తుంటుందో. అమ్మ స్థానంలో అమ్మని నిలబెడుతున్నాను. మళ్ళీ అమ్మకి ఇప్పుడు దీపం ఏర్పాటు చేసుకుంటున్నానండి. అభిషేకం అయిపోయాక దీపం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఓం వారాహి దేవ్యాయ నమః. ఓం వారాహి దేవ్యాయ నమః. ఓం వారాహి దేవ్యాయ నమః. ఓం వారాహి దేవ్యాయ నమః అంటూ ఆ దీపం కాంతులతో అమ్మ ఎంత వెలిగిపోతుందో చూడండి ఒక్కసారి. దీపం కుందులకి బొట్లు పెట్టుకొని పుష్పం అన్నీ సమర్పించుకోవాలండి. అమ్మకి చూడండి మాల ఎంత అమ్మకి ఎర్ర పువ్వు అంటే ఇష్టం కదండి, అందుకని ఎర్ర పువ్వు సమర్పించుకున్నాను. అక్షంతలు వేసి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను. దీపంకి పూలు అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు కంద దీపం వెలిగించుకుంటున్నానండి. వీలైతే ఈ 9 రోజులు చిన్న చిన్న కంద దీపాలు దొరికితే తెచ్చుకోండి. వీలైతే రోజు కంద దీపం పెట్టుకోండి. లేదు అంటే శుక్రవారం, పంచమి తిథి నాడు, అలాగా ఈ నవరాత్రుల్లో శుక్రవారం రోజైనా పంచమి తిథుల్లో అయినా పెట్టుకోండి. దొరకని వారు చూడండి అమ్మకి నైవేద్యం, పానకం, ధూపం అన్నీ వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.